సార్ జనసేన పార్టీ సింబల్ అయిన గాజు గ్లాస్ని ఫ్రీ సింబల్గా ఈ మధ్య అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు లేదు జనసేనకే గాజు గ్లాసు అంటున్నారు. దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఏం జరుగుతుందంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీ కలయికతోటి ముందుకెళ్తుంటే వైఎస్ఆర్సీపీ వెన్నులో వణుకు పుడుతుంది. గత 6 నెలల నుంచి అనేకమైనటువంటి కుట్రలకు పాల్పడుతున్నాయి. ఏ విధంగా అంటే గ్లాస్ గుర్తు రాకూడదని, ఇంకొకటి జనసేన పార్టీకి పోటీగా ఇంకోటి జాతీయ జనసేన ఇంకోటి రిజిస్టర్ చేయడము, అలాగా అనేకమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండ్రు. జనసేన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, హైకోర్టు తీర్పునియడం జరిగింది. అది శుభ పరిణామం. గ్లాస్ గుర్తు ఖచ్చితంగా, ఎందుకంటే గత ఎన్నికల్లో కొంత శాతం పోలింగ్ మనకు వచ్చింది కాబట్టి ఒకటే గుర్తు పైన వాళ్ళకి కాంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా గ్లాస్ గుర్తు అనేది జనసేనగా కేటాయించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్కి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయినప్పటికి కూడా అక్కడ ఇంకోవాడిని దించేసి గ్లాస్ గుర్తుకు పోలినట్టుండే బకెట్ గుర్తును తీసుకొచ్చి అక్కడ ఇరికిస్తూ ఉన్నారు. ఈ బకెట్కు గ్లాస్కు ఆ పోలింగ్ మషిన్లో, ఈవీఎం మషిన్లో, ఆ స్టిక్కర్లో ఆ డిఫరెన్సెస్ ఎంత ఉంటాయో చూడాలి. ఎందుకంటే జనసేన వాళ్ళు మళ్ళీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ కంప్లైంట్ పెడుతున్నారు. గ్లాస్ గుర్తును పోలికతో ఉన్నటువంటి వేరే గుర్తులను కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. లీగల్గా వాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పని ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు ఎవడో ఉంటాడు అనామకుడు, వాని పెళ్ళాం పేరు శ్రీదేవి పెట్టుకున్నంత మాత్రాన ఆయన పెళ్ళాం శ్రీదేవి అవుతుందా? ఆ విధంగా ఉంది. అక్కడ గ్లాస్ గుర్తు బదులు బకెట్ గుర్తు పెట్టి ఇంకో వేరే పార్టీ పెట్టించి అక్కడ అభ్యర్థులను కూడా కే పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తితో అక్కడ కాంటెస్ట్ పేరులో కూడా అదే పేరు ఉన్నటువంటి వ్యక్తిని, ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ నిల్చుంటుండ్రో అదే పేరుతోటి గ్లాసుకు బదులు బకెట్ గుర్తు మీద అదే పేరున్నటువంటి క్యాండిడేట్ని పేరు ఉండేటట్టు వాళ్ళు క్యాండిడేట్ని ఎతికి అక్కడ పోటీ చేయించడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఒక జిమ్మిక్. ఏదేమైనప్పుడు కూడా ప్రజల చైతన్యం అంతా వచ్చింది, ప్రజలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఫోటో కూడా ఉంటుంది కాబట్టి, ఈవీఎంలో ఫోటో కూడా ఉంటుంది. ఫోటో చూసి ఖచ్చితంగా ఏ నెంబర్ గుర్తుంది, ఈవీఎంలో ఏ నెంబర్ వచ్చింది, అది కొంచెం సపరేట్గా గట్టిగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా మనం పోలింగ్ బటన్ నొక్కాల్సిన బటన్ ఏ నెంబర్లో ఉందనేది ఖచ్చితంగా ప్రజలకు కొంచెం అర్థమయ్యే విధంగా చెప్తే ఖచ్చితంగా మనకు సక్సెస్ సాధిస్తాము. ఎన్ని పన్నాగాలు పన్నిన వైసీపీ ఈ యొక్క కూటమిని ఓడించడం అసంభవం. ఖచ్చితంగా ఈ యొక్క కూటమి గెలుస్తుంది. గోలకరాల రాజకీయం నడవదంటారా? ఈ ఉలకరాలు కాదు, ఏరాలు కాదు, అన్ని నాటకాలు అవి. ఇప్పుడు రాయి కొట్టినోడు ఎక్కడ ఉంది? ఇప్పుడు విజువల్స్లలో రాయి ఇట్లా వస్తే కనపడాలి కదా. రాయి కనిపించలేదు. నువ్వే జోబులోంచి రాయి తీసి కొట్టుకోవచ్చు కదా. అది కూడా ఉండొచ్చు. ఇలా కొట్టుకొని ఇట్లా పట్టుకోవచ్చు కదా. ఆ స్పీడ్లో ఏం కనిపించదు కదా, కనిపించదు. ఇలా పట్టుకొని ఇట్లా కొట్టుకుంటే ఏం కనపడదు, ఏం కనపడదు. అది కూడా ఇది వైట్ టైప్ కట్ అయింది. అది ఇట్లా అది పెట్టుకొని ఇట్లా కొట్టుకుంటూ అయిపోయాయి, స్టాంప్ కొట్టినట్టు. దానికి ఒక టవల్ తేవడం, ఒక మూతి తుడవడం, కిందికి తీసుకపోవడం, ఓ చిన్నగా ఇంత తగిలింది గాయం, అది ఒక ఆయింట్మెంట్ పెడితే పోయేది. దానికి ఒక పెద్ద మనిషి ఒక రోజంతా విశ్రాంతి తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళిండు. మళ్ళీ వెళ్ళిగా చూసుకొని ఇంత పెద్ద పట్టి కట్టిండు. అది గాయం తగిలిన దానికంటే 3 ఇంతల సైజు పెట్టి ఇంత పత్తి కట్టుకొని వణుకడు, జనకడు, పనుకడు ఇవన్నీ మాట్లాడుతుండొచ్చు. మళ్ళీ నువ్వేం చేసినావు? చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు, లోకేష్ గారి మీద రాళ్ళు. దీని అంతా ఏం అర్థమవుతుందంటే, బస్సు యాత్ర చేసినప్పుడు కూడా ఆదరణ కరువవుతుంది. వాళ్ళు బస్సు యాత్ర చేస్తుంటే ఆదరణ వస్తుంది. నాకు రాయబడ్డది, సానుభూతి వస్తుంది. అదే కాకుండా ఇక రాళ్ళు గీళ్ళు ఒక ఆంక్షలు విధించాలా, రోడ్ షోల పైన ఆంక్షలు విధించాలా, కేంద్రం నుంచి వచ్చేటువంటి మంత్రులు కానీ ఎవరు కానీ ప్రచారం చేయడం కానీ రాళ్ళు ఇసురుకుంటూ ఎందుకు పిచ్చోళ్ళలాగా మనకెందుకు రాని వాళ్ళు రారు, జనం కాదు, కేంద్రం నుంచి వచ్చేటువంటి బీజేపీ నాయకులు కానీ ఎవరు ఇక్కడికి వచ్చే ప్రసక్తి లేదు. సెలబ్రిటీస్ రారు. వీళ్ళు ప్రచారంలో కేవలం చంద్రబాబు నాయుడు తిరుగుతారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వీళ్ళు తిరిగితే ఆంక్షలతో తిరిగితే అంతా దానికి ఇంపాక్ట్ ఉండదు కాబట్టి భయభ్రాంతులకు గురి చేసి ఎలాగో నేను పోతున్నా, నాకు ప్రచారం చేసినా చేయకున్నా నేను ఓడిపోతున్నా అనేది ఆయనకు తెలిసిపోయింది. వాళ్ళు కూడా ఓడిపోవాలి ఏ విధంగా అనేది అక్కసుతోటి. ఎందుకంటే ఇప్పుడు ఒక అక్కసుతోటి ఏమవుతుంది, ఓర్వలేనితనం అంటారు.
ఓర్వలేని ఒక టీబీ పేషెంట్ ఏం చేస్తారంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి పుష్టిగా ఉన్నటువంటి ఎవరన్నా పక్కకు ఎవరన్నా మనిషి ఉంటే వాడు ముందు పోయి మాట్లాడడం, వాడి దగ్గర పోయి దగ్గడం అవతల వాడికి అలాంటివి చేస్తారు. అంటే ఈ వ్యాపింపజేసేలా. ఉన్నటువంటి జబ్బు అవతల వాడికి వ్యాపింపజేయాలని ఓకే. చెప్పేసి ఒక అక్కస్సు ఉమ్, గత 5 సంవత్సరాల నుంచి అక్కస్తోనే పరిపాలిస్తుండు. ఉమ్, ఆ సైకోయిజం ఎక్కడ పోతుంది? అవును. ఒక సాడిస్ట్ మెంటాలిటీ, ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీతోటి ఆ పరిపాలిస్తున్న ఆ వ్యక్తి రాజకీయాలకే అనర్హుడు ఆయన. ఉమ్. ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత ఈ విధంగా ఇక్కడ ఈ దొంగను పార్టీ బీఆర్ఎస్ కనుమరుగైందో ఉమ్. అక్కడ ఈ లంగా పార్టీ మొత్తం కథం అయిపోతుంది ఇక. థ్యాంక్ యూ.